ఏ దీనికి వెళ్ళినా కూడా కోవిడ్ నుంచి జీతాలు రాలేదు. అనేక తుగ్లక్ నిర్ణయాల కారణంగా ఇవాళ ఉద్యోగులు కాంట్రాక్ట్ బేసిస్లో కానీ లేదా అవుట్సోర్సింగ్లో ఉన్న వాళ్ళందరూ ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఒక వ్యవస్థలు మారుస్తూ సబ్ సెంటర్లలో ఉంటున్న ఏఎన్ఎంలని ఉండగా ఇక్కడ కొత్తగా ఆరోగ్య మందిర్ కేంద్రం తీసుకొచ్చింది కదా అని చెప్పి కొత్తగా ఏఎన్ఎం తీసుకున్నారు. సబ్ సెంటర్లో ఉన్న ఆరోగ్య ఏఎన్ఎంలకు పని లేదు. లేకపోయేసరికి వాళ్ళందరికీ ఏఎన్ఎం నుంచి జిఎన్ఎం నేను ప్రమోషన్ ట్రైనింగ్ ఇచ్చి నర్సింగ్ స్టాఫ్గా తీసుకుంటామన్నారు. నర్సింగ్ స్టాఫ్గా తీసుకోవాలంటే బీఎస్సీ నర్సింగ్ తీసుకున్న వాళ్ళ దగ్గర నుంచి రెసిస్టెన్స్ ఉంది. అదేవిధంగా నర్సింగ్ కౌన్సిల్ అనుమతి ఇవ్వాలంటే బీఎస్సీ నర్సింగ్ చేసి ఉండాలా స్టాఫ్ నర్స్గా. వీళ్ళని తీసుకోవడం అంటే వీటిని అన్నింటినీ ఆలోచించకుండా అప్పటికప్పుడు పీస్ మిల్ మీద ఏ సమయానికి అది అన్నట్టుగా నిర్ణయాలు తీసుకున్నారు. దానివల్ల ఇవాళ ఉద్యోగస్తులు బాధపడుతున్నారు, మంత్రిత్వ శాఖ ఇబ్బంది పడుతూ ఉంది. దాని మీద మొత్తంగా దాని ప్రభావం ఆరోగ్య రంగం మీదే ఉంది. ఈ నిధులను ఎక్కువ మౌలిక సదుపాయాల కల్పన మీద కానీ లేదా డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్ పెంచడం మీద కానీ పోస్టింగ్స్ రిలీజ్ చేయలేదు సార్. తెలంగాణలో 3 times పోస్టింగ్స్ రిలీజ్ చేశారు సార్. సార్ ప్లీజ్ సార్ మాకు రెగ్యులర్ పోస్టులు చేయండి సార్, ప్లీజ్ సార్. సార్ మా నర్సింగ్ ఆఫీసర్ సార్ రెగ్యులర్ పోస్ట్ రిలీజ్ చేయండి సార్. తెలంగాణలో 3 times రిలీజ్ చేశారు. బాధ్యత వహించాలి ప్రభుత్వము. అవును సార్. వైద్య రంగంలో ఆలోచిస్తున్నాం, ఒత్తిడి చేయకండి, గట్టిగా సార్ ప్రార్థిస్తున్నాం సార్. ఒత్తిడి కాదు సార్. వైద్య రంగంలో కీలక పాత్ర సార్. 10 సంవత్సరాలు 13 సంవత్సరాల నుంచి వాళ్ళ బాధ్యతలు వహిస్తేనే అందరు సమిష్టిగా ఇదవుతుంది సార్. మా గురించి కొంచెం సార్ ప్రార్థిస్తున్నాం. ఏంటిగా సార్ 1 సంవత్సరం 2 సంవత్సరాలు 15 ఏళ్ళుగా చేస్తున్నాం సార్. చేయాలి సార్ మీరు. దీని మీద పెట్టండి, మళ్ళీ ఎందుకు చేస్తా ఉంటా.